ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో చెర్లపల్లిలో రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. 5 రోజుల నుంచి పోలీసులు విచారణ చేస్తున్నా కూడా విజయారెడ్డి మరణానికి కారణం ఏంటి అనేది కనుక్కోలేకపోయారు. కట్ చేస్తే దీనికి సంబంధించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ రోజున సరిగ్గా జనవరి 29 అర్ధరాత్రి 11:35 ఆవిడ రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అండ్ దాని తర్వాత సరిగ్గా గంటలోపే విగత జీవిగా రైల్వే ట్రాక్ పైన పడి ఉండడం గమనించిన రైల్వే పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. సో స్థానికంగా పోలీసులు వచ్చిన తర్వాత ప్రాథమికంగా ఆవిడ ఒక విజయారెడ్డి అని సో నిర్ధారించారు. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ దుబాయ్ నుంచి రావడం, ఇంకా పోస్ట్ మార్టం జరిగిన తర్వాత కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు తన ఫోన్ పోలీసుల అదుపులోనే ఉంది. సో దానికి సంబంధించిన కాల్ లిస్ట్ ఇంకా వాట్సాప్ మెసేజెస్ కూడా రిట్రైవ్ చేసే పనిలో పోలీసులు పడ్డారు. సో అంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనం రోజు చూస్తున్నాం, ఫైన్. కానీ అంత స్ట్రాంగ్ గా ఉన్న విజయారెడ్డి పిల్లల్ని ఆ స్థాయికి పెంచిన భర్త సాయం లేకుండా కూడా పిల్లల్ని పెంచిన విజయారెడ్డి చనిపోవడానికి అసలు రీజన్స్ ఏంటో కనుక్కుందాం. మనతో పాటు యాడ్ అయ్యారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శృతి రెడ్డి గారు. నమస్కారం. నమస్తే మనోజ్ గారు. శృతి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో విజయారెడ్డి సూసైడ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు అంత స్ట్రాంగ్ గా ఉండే మహిళ ఇటు ఫినాన్షియల్ గా సెట్ రైట్ అయింది, ఫ్యామిలీ పరంగా బాగానే ఉంది, కేవలం భర్త అక్కడ ఉన్నాడు, ఏదో లోన్లీ ఒంటరిగా ఉన్నాననే ఒకే ఒక్క రీజన్ తో చనిపోయింది అంటారు. అసలు ఆ పిల్లలు ఎలా ఒప్పుకున్నారు చనిపోదామంటే? మనోజ్ గారు, ఇప్పుడు ఒంటరిగా ఉంది చనిపోయింది అని అంటున్నారు కానీ, ఒంటరిగా ఉంది ఇప్పుడు ఇన్ని ఇయర్స్ మంచి ఒంటరిగానే కదా ఉంది పిల్లల్ని చూసుకొని. అప్పుడు ఎప్పుడు చనిపోయింది ఆవిడ, ఇప్పుడు ఎలా చనిపోయింది అనుకుంటున్నారు మీరు? అసలు కరెక్ట్ కాదు కదా ఆ వర్డ్ కూడా యూజ్ చేయడం. ఆమె ఫైనాన్షియల్ గా సెటిల్, భర్త లేడు, అత్త మామయ్య అమ్మ నాన్న మా పాప స్ట్రాంగ్ చాలా మంచిది అని చెప్పన్నారు. ఒక పాప ఇంటర్మీడియట్, బాబు 10th లేదా వాళ్ళు డిగ్రీయా. ఆ ఏజ్ పిల్లలకి ఒక తల్లి చనిపోవాలనుకుంటే నా పిల్లలు బాగుండాలి, మా అమ్మ నాన్నతో ఉండాలి, నాకు ఇష్యూ ఉంది, నేను ఒక్కదాన్ని వెళ్ళాలి అనుకుంటా తల్లి. కానీ పిల్లల్ని కూడా ఏం చెప్పి వాళ్ళ మైండ్ వాష్ చేసి మరీ తీసుకెళ్ళిందంటే ఆమె ఎంత ఫేస్ చేసి ఉంటుంది అంటే, సమాజంలో ఎవరు తన చుట్టూ ఉన్న వాళ్ళు అసలు ఏంటి నీ ప్రాబ్లం అడిగే దిక్కులేదా? ఎటుపోతుందండి సమాజం, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చనిపోయిందని అందరూ చనిపోయింది అని క్వశ్చన్ చేస్తున్నారే కానీ, ఎందుకు చనిపోయింది అనేది ఆన్సర్ ఎవరి దగ్గర ఉందా? వాళ్ళ భర్త వచ్చి ఏడుస్తున్నాడు అని అంటున్నారు. ఇన్ని ఇయర్స్ రాని భర్త ఇప్పుడు ఎందుకు వచ్చి ఏడుస్తున్నాడు? ఫినాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేశాడా? పిల్లల్ని బాగోగులు చూసుకున్నాడా? పెళ్ళం బాగోగులు చూసుకున్నాడా? ఏది చూసుకోలేదు కదా. తల్లిదండ్రులు చూసుకోలేదు, పెళ్ళాన్ని చూసుకోలేదు, పిల్లల్ని చూసుకోలేదు. ఇప్పుడు ఏం చూసుకొని వచ్చి ఏడుస్తున్నాడు మరి? కనీసం ఆవిడ చనిపోయింది, అయ్యో పాపం. ఒక్క నిమిషం మనోజ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు చనిపోయింది పిల్లల్ని తీసుకోనని జూమ్ అవుట్ చేసి పిల్లల పిక్ ఆవిడ పిక్ చేసి చనిపోయింది, సూసైడ్ చేసుకుంది, ఫినాన్షియల్ గా సెటిల్, బట్ ఎందుకు చనిపోయింది అని ఆరాధిస్తున్నారే తప్ప ఒక్క నిమిషం ఫ్యామిలీలో కావచ్చు, కొలీగ్స్ లో కావచ్చు, ఒక్క నిమిషం ఆవిడ ఎందుకు డల్ గా ఉంది, సాటి ఒక మనిషి మంచిగా మాట్లాడేదానికి టైం లేదా? ఫోన్లల్లా, టీవీలల్లా, ల్యాప్టాప్లలో ఉన్న టైం ఒక సాటి మనిషితో మాట్లాడి అసలు ఎందుకు ఇలా ఉన్నావు, ఇన్ని ఇయర్స్ ఒక మనిషి పక్కన ఉన్నప్పుడు 6 to 1 year ట్రావెల్ చేసినప్పుడు ఆమె వ్యక్తిత్వం ఏంటనేది తెలుస్తుంది కదా పక్కన వాళ్ళకి ఎవరికైనా. ఒక్క మాట అడగచ్చుగా మరి, ఎందుకు ఇలా ఉన్నావు, ఏంటి నీ ప్రాబ్లం, ఏమన్నా ప్రాబ్లమా, మేమంతా ఉన్నాం, ఒక చిన్న భరోసా అండి బ్రతకడానికి. అది ఎందుకు ఇవ్వలేకపోయారు చుట్టూ ఉన్న వాళ్ళు? మరి ఇవ్వాలి కదా. ఇప్పుడు చనిపోయింది తన తప్ప, తన చుట్టూ ఉన్న వాళ్ళు కనీసం ఒక మాట మాట్లాడితే తను ఎంత హ్యాపీగా ఉంటది? భరోసా ఉన్నారో, నా చుట్టూ ఒక మనిషి ఉన్నారని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది? అంత ఎదుగొచ్చిన పిల్లలు వాష్ చేసి మరీ తీసుకెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయిందంటే ఆమె ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటుంది అనేది ఒక్క నిమిషం ఎవరు అన్న ఆలోచించారా? వాళ్ళ భర్త లేడు, డబ్బులు లేవు, డబ్బులున్నాయా, పిల్లల్ని తీసుకెళ్ళింది, చనిపోయింది, అసలు ఎందుకు చనిపోయింది అని అనుకుంటాను. ఒక్క నిమిషం, చెప్పండి. లతారెడ్డి గారు యాడ్ అవుతున్నారు. లతారెడ్డి గారు యాడ్ అవుతున్నారు. లైవ్ కి వచ్చు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లత గారు హాయ్. హాయ్ మనోజ్ గారు. సో పర్టికులర్ గా విజయారెడ్డి సూసైడ్ కేసులో
అంత స్ట్రాంగ్ గా ఉండే ఒక మహిళ పిల్లల్ని అంత స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఆవిడ చనిపోవాలని కాకుండా పిల్లల్ని కూడా చంపాలి, నేను చచ్చిపోతే పిల్లలు కూడా అనాథలు అయిపోతారు కాబట్టి అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఒక నిజం ఉంది. కానీ ఇక్కడ ఇవాళ కట్ చేస్తే పిల్లలు లేరు, భర్త ఒక్కటే కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి మనోజ్ గారు, మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఉమ్, తను ఎంత కార్పొరేట్ ఉమెన్ అయినా కానీ, ఉమ్, ఎంత సంపాదిస్తున్నా కానీ, ఈ కార్పొరేట్ ఉమెన్ సంపాదించే ఆడవాళ్ళందరూ స్ట్రాంగ్ ఉంటారు అనుకోవడం ఉమ్, కరెక్ట్ కాదు. Hmm. స్ట్రాంగ్ ఉండొచ్చు, సంపాదన విషయం వరకు వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉంటారు. బట్ వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, Hmm. కార్పొరేట్ స్ట్రెస్ ఉంటది, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటది, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఉమ్, జస్ట్ బికాస్ షీ ఇస్ అ కార్పొరేట్ ఉమెన్ దట్ డజంట్ మీన్ షీ ఈస్ స్ట్రాంగ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. ఉమ్, ఇప్పుడు దీనికి కారణం ఏదై ఉంటది అన్నది మనకి ఇంకా టైం తెలుసుకోవడానికి. ఇది నేను కూడా చదువుతున్నాను రోజు దీని గురించి. యా, యా, చాలా అవును. బాధేసింది. ఇద్దరు పిల్లలు, తల్లి పిల్లలు అంటే పిల్లలు ఇప్పుడు ఏదో 4th క్లాస్ 3rd క్లాస్ చిన్నపిల్లలు అంటే ఓకేనండి. వాళ్ళు కనీసం వాళ్ళ అమ్మ మాటకి ఎదురు చెప్పే సిచ్యువేషన్ ఉండదు. బేసిక్ గా మనం ఇళ్లలో గమనిస్తుంటా ఉంటాం. సో వాళ్ళు కనీసం 10th ఇంటర్ అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకునే స్టేట్ ఆఫ్ మెచ్యూరిటీ వాళ్ళకు ఉంది, వాళ్ళ మైండ్కి ఉంటుంది. అలాంటివి ఎదురు చెప్పలేకపోయారంటారా పిల్లలు? అలాగే ఉండదులండి. పిల్లలు గ్రోన్ అప్, వాళ్ళకి మంచి చెడు అన్ని తెలిసేది, వాళ్ళు అన్ని గుర్తుపట్టగలరు. నేనేమనుకుంటున్నానంటే ఆ ఫ్యామిలీకి వచ్చిన ఇష్యూ ఏదైనా డీప్ ట్రబుల్ లో ఏదో అయి ఉంటది. దాన్ని వాళ్ళు కమౌట్ చేయలేక దే టుక్ ద హోల్ కంబైన్డ్ ఫ్యామిలీ డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హస్బెండ్ ఇస్ ఇన్ దుబాయ్, వాళ్ళ హస్బెండ్ దుబాయ్ లో ఉంటారు. దీని ఇక్కడ ఒంటరిగా షీస్ హ్యాండ్లింగ్ ఆల్ ది కిడ్స్ ని పెంచుతూ వాళ్ళని చూసుకుంటూ తనే ఫ్యామిలీ నడిపిస్తుంది. ఆ లోన్లీనెస్ ఎలా ఉందో, అక్కడ తనకి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వచ్చిందో. సో పిల్లలు అంతా తల్లి దగ్గర పెరిగారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ వచ్చిన సమస్యలో వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యండి. తల్లి లేకుండా మేము ఉండలేము అనుకొని ఉండొచ్చు. సో దే ఆర్ మోర్ అటాచ్ టు మామ్ కదా, డాడ్ దగ్గరలో లేదు కాబట్టి. సో అందుకే అంటున్నాను, వాళ్ళు ఏదో పైకి కనిపించినంత స్ట్రాంగ్ ఉన్నారు అనేసి మీరు అన్నమాట నిజమే. చిన్నపిల్లలు అయితే వాళ్ళకి తెలియదు, మనం చెప్పిన మాట ఏదో విని వచ్చేస్తారు వెనకాలే. బట్ ఇంత పెద్దగా వాళ్ళకి అర్థమయ్యే ఏజ్ లో కూడా వాళ్ళు వెళ్ళారంటే ఇక్కడ అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత ఇబ్బంది వచ్చి ఉండాలి. కలిసికట్టుగా అంత ధైర్యంగా వెళ్ళిపోయారు వాళ్ళ మమ్మీతో అంటే వాళ్ళ మమ్మీకి ఎంత అటాచ్డ్ అయ్యి ఉన్నారు వాళ్ళు. అసలు ఇది ఒకటి గమనించాలి. ఫాదర్ దూరం ఉండడం వల్ల మామ్ కి బాగా అటాచ్ అయిపోయారు. ఏ కష్టం వచ్చిందో మరి వెళ్తే అందరం వెళ్దాం లేదా అందరం ఉన్నట్టు డెసిషన్ తీసుకున్నారు. అదైతే చాలా బాధేస్తుంది. అసలు పిల్లలకి కూడా అంత పరిస్థితి రావడం అన్నది అయి ఉండొచ్చు, లోన్లీనెస్ అయి ఉండొచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందో ఆ అమ్మాయి పేరెంట్స్ నుంచి కానీ, ఇన్లాస్ నుంచి కానీ, హస్బెండ్ సైడ్ లో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉందో అది మనం ఒకసారి చూసుకోవాలి. బట్ డీప్లీ సారీ, ఇంత ఇన్సిడెంట్ మనం చూడాల్సి వస్తుందని అనుకోలేదు అసలు ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ, నిజంగా అంటే ఇండియా వైడ్ గా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే అలాంటి స్ట్రాంగ్ ఉమెన్ టీమ్ లీడ్ పొజిషన్ లో ఉంటూ పిల్లల్ని కూడా పిల్లల్ని కూడా మంచిగా పెంచుతూ ఇంత పెద్దగా పెంచి అది కూడా. అందుకే అంటున్నాను, సంపాదించిన ఆడవాళ్ళందరూ స్ట్రాంగ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్ అంటే దట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్. వాళ్ళు అవుటర్ వరల్డ్ కి ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండొచ్చు, ఇల్లు మేనేజ్ చేయాలి, పిల్లల్ని మేనేజ్ చేయాలి, ఆఫీస్ వర్క్ మేనేజ్ చేయాలి. కార్పొరేట్ ఉమెన్ స్ట్రెస్ అనేది చాలా ఉంటది. అది ఒక సౌందర్యం లాంటిది. అన్నది బయటికి రాలేరు, పాపం అంటే చెప్పుకోలేరు, అలాగే జాబ్ వదులుకోలేరు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి తన మెంటల్ డిప్రెషన్ అది అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సమ్ సివియర్ ట్రబుల్ లో ఉండడం వల్ల మెంటల్ డిప్రెషన్ లో ఉండుందేమో. సో అది మనకు కారణం తెలిస్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఏంటి అని. థ్యాంక్ యూ లత గారు, మీ ఒపీనియన్ చెప్పినందుకు. సో ఇది లత గారు చెప్పేది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్ లైఫ్ స్టైల్ చాలా హరీబరీగా ఉంటది. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అంటే వాళ్ళ మెంటల్ హెల్త్ కావచ్చు, వాళ్ళ ఫిజికల్ హెల్త్ కావచ్చు, వాళ్ళ మెంటల్ నీడ్స్ కావచ్చు, ఏదైనా సరే ఆ బాండింగ్ అనేది కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఉండకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలని లత గారు చెప్తున్నారు. శృతి గారు అసలు చెప్పండి, అసలు అంటే బేసిక్ గా పెళ్ళైన వాళ్ళకే ఇలాంటి టెన్షన్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? పెళ్ళైన వాళ్ళకని ఏం లేదండి. పెళ్లి కాని వాళ్ళకి కూడా ప్రెషర్ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు జాబ్ ప్రెషర్ ఎక్కువ ఉంటది. వాళ్ళు కొన్ని పేరెంట్స్ తో షేర్ చేసుకునే వాళ్ళకు ఫ్రెండ్లీనెస్ ఉండదు పేరెంట్స్ తో. వాళ్ళు ఏమంటారు, చదివిచ్చారు కదా, జాబ్ చేయాలనే భయమే ఎక్కువ ఉంటది అమ్మాయిలకి. పెళ్ళైన వాళ్ళకంటారా, ఫ్యామిలీని లీడ్ చేయాలి కాబట్టి షేర్ చేసుకునేడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త మంచిగా ఉండాలి. భర్త లేనప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటారు?
కంపెనీలో ప్రెజర్ ఉంటదండి. ఐటీ కంపెనీస్ ఎవ్వరికైనా ప్రెజర్ లేకోకుండా ఉండదు. ప్రెజర్ ఉంటే తల్లికుంటది. తల్లి పిల్లలకైతే షేర్ చేయదు గదా! నా కంపెనీలో ప్రెజర్ ఉంది. మీరు నాతోనే చచ్చిపోవాలనైతే తల్లి చెప్పదు. చెప్పదు పొరపాటున. బట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది. ఉమ్, భర్త లేడు. అత్తమామ, అమ్మ, నాన్న మా పాప స్ట్రాంగ్. మంచిగుంటది మాతోని. అంతా మంచిగుండేవాళ్ళు. వీళ్ళు స్ట్రాంగ్ ఉంటది. తను స్ట్రాంగ్ అని అందరూ చెప్తున్నారు. బట్ ఏంటి? ఎందుకు చనిపోయింది? ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు తనతో ట్రావెల్ చేస్తున్నారు. ఒక్కరికన్నా అర్థం అవ్వాలి గదా! తనెందుకు ఇలా స్ట్రెస్ తీసుకుంటుంది? ఎందుకు కానీ ఇలాగుంటుందని వాళ్ళ అమ్మ చెప్తుంది ఒకటే, విజయారెడ్డి వాళ్ళ భర్త చెప్పేది ఒకటే, ఇంకా విజయారెడ్డి వాళ్ళ తమ్ముడు చెప్పేది ఒకటే. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆవిడ నిజంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటది, మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది, అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకుంటుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీరు ఆ సీసీటీవీ విజువల్ చూసారా? ఆవిడ చూసానండి. చూసాను మనోజ్ గారు. చూసానండి. ఉమ్. అసలు వాళ్ళ కళ్ళల్లో ఎలాంటి భయం బెరుకు అసలు ఏమీ లేదు. అంటే అదే అండి. అవునండి. తను ఎంత స్ట్రెస్ తీసుకొని ఉండుంటే ఆ డెసిషన్ అనేది తీసుకుంటది. తనతో పాటు తన పిల్లల్ని తీసుకెళ్తది ఫస్టు. అంత స్ట్రాంగ్‌గా ఎళ్తుందంటే తను ఎంత ప్రెషర్ తీసుకొని ఉండతుంది. అది భరించలేకే కదా చనిపోవాలనుకుంటది. ఇప్పుడు స్ట్రాంగ్ తను చాలా మంచిదన్నప్పుడు, వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు పిల్లల్ని వాళ్ళకి వదిలేయాలి గదా! అమ్మమ్మకో, నానమ్మకో, తాతయ్యలకో, నాన్నకో ఓకే. వాళ్ళు చూసుకుంటారనే హోప్ దీనికెందుకు లేదు? ఎళ్తూ పిల్లలెందుకు తీసుకెళ్ళాలి? చిన్న పిల్లలైతే గాదు గదా! వాళ్ళు చనిపోతామని తెలిసి గూడా ఎక్కడా వాళ్ళ కళ్ళల్లో భయం కనపడలేదు ఫస్ట్. చాలా కాన్ఫిడెంట్‌గా ఎళ్లారు. మేము చనిపోవాలి. అంటే ఏం ప్రాబ్లమ్ ఏంటి? ఎక్కడ మిస్ అవుతుంది తను? చెప్పుకోవడానికి ఒకరనే పర్సన్ లేరు. భర్త లేడు. ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రెషర్ ఎక్కువైనప్పుడు, ఎవరికీ చెప్పుకోలేని ఆప్షన్ లేనప్పుడు, ఒక బాధొచ్చినప్పుడు పక్కన మనిషి షేర్ చేసుకోవాలనిపిస్తది. ప్రతిదీ చిన్న పిల్లలకి చెప్పుకోలేం. ఓకే. మా అమ్మ ఇంత ప్రెషర్ తీసుకుంటుందా? మా అమ్మ ఇంత ప్రెషర్ తీసుకుంటుందా? అని పిల్లలు స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. వాళ్ళ స్ట్రగుల్ ఏంది వాళ్ళు ఏమైతే వాళ్ళకి మీద పడతది. సో, వాళ్ళ తల్లి కొన్ని చెప్పుకొనుండొచ్చు, చెప్పుకోకుండా గూడా ఉండొచ్చు. అదే తండ్రి ఉంటే? తండ్రి అర్థం చేసుకొనుంటే ఆ ఫ్యామిలీ మంచిగుండేది గదా! అవును. అది చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడం వల్లే నేననుకుంటున్నా. బట్ ఏం జరిగిందనేది ఇంకా పోలీస్ ఇంట్రాగేషన్‌లో తెలుస్తది. అది గూడా లేదంటే ఇంగా వాళ్ళు ఎగ్జాక్ట్‌గా జనవరి 29 12:10 వాళ్ళ మరణ వార్తని కన్ఫర్మ్ చేసిన ఆ లోకో పైలట్స్ ఎవరైతే ఉన్నారో, సరిగ్గా ఆ 1 మినిట్ ఆ ట్రైన్ వచ్చి గుద్దే టైంలో, అంటే ఒక మహిళగా, ఒక భార్యగా, ఒక అమ్మగా, సో చిన్న పిల్లలకి ఏదన్నా ఒక్కసారి ఒక తగలరాని చోట తగలటమో, లేకపోతే ఇంకోటి వచ్చి తీసుకోలేరు. మదర్ తీసుకోలేదు. ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. మరి ఆ అవును. గుర్తుంటే అసలు ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటది అంటారు? అది మాటల్లో చెప్పుకోలేనిదండి. అసలు మాట రానికి గూడా నోట్లో నుంచి మాట రాదు బేసిక్‌గా. కానీ ఆ పిల్లని చేతిలో పట్టుకొని చనిపోవడం అనేది చాలా అసలు జీవితంలో ఇంకొకటి మన లైఫ్ అనేది ఒకటుంటే అది మనం ఇంకొకరికి జరగకూడదని కోరుకోవాలి ఫస్ట్. ఆ తల్లి ఎంత బ్రతికుండగానే ఎంత నరకం జూసిందో తెలీదు గానీ బాడీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రకారం రైట్ హ్యాండ్ తో ఆ అమ్మాయి చేతులను పట్టుకుందంట, లెఫ్ట్ హ్యాండ్ తో విశాల్ని పట్టుకుంది. అంటే మధ్యలో ఆవిడ నుంచొని వాళ్ళని ఎటు కూడా బెస్కనివ్వకుండా కూర్చుందంట. బెసకనివ్వకుండా పట్టుకున్నదంటే పిల్లలు బ్రతకాలనుకుంటే ఆప్షన్ ఉందండి. నెట్టేసి గూడా ఎళ్ళొచ్చు. బట్ నెట్టలేదు పిల్లలు. తల్లితోనే ఉన్నారు. అదే అంటున్నా నేను. తల్లితోనే ఉన్నారు. మేము గూడా మా అమ్మతోనే చనిపోవాలనుకున్న స్టేజ్‌కొచ్చారంటే, వాళ్ళ ఫ్యామిలీ అనేది ఏంటనేది ఇప్పటికి గూడా అర్థం గాలేదా ఒకళ్ళకన్నా? ఇప్పుడు మా అమ్మాయి మంచిది. చాలా స్ట్రాంగ్. ఫైనాన్షియల్‌గా మాకు హెల్ప్ చేస్తది. ఇయ్యే మాట్లాడుకుంటున్నారు గానీ, అంత స్ట్రాంగ్‌గా ఉండే తను, వాళ్ళు ఈ అమ్మాయికి కూతురికి గావచ్చు, అత్తమామలు కోడళ్ళకి గావచ్చు. ఎందుకు ఇలాగున్నావు? ఏమైందసలు? మేమున్నాం అని ఎందుకు మాట్లాడలేదు? కట్టుకున్న భర్త అయినా మంచిగుండాలి. లేదా కన్న తల్లిదండ్రులైనా మంచిగుండాలి. అత్తమామల సపోర్ట్ ఆడపిల్లకి వాళ్ళ సపోర్ట్ లేకపోతే మూవ్ ఆన్ అవ్వలేదండి. అది చనిపోయిన ఆవిడని గాదు. బేసిక్ ప్రపంచంలో ఉన్న ఏ ఆడపిల్లకైనా తల్లి, తండ్రి లేదా అత్తమామ లేదా కట్టుకున్న భర్త సపోర్ట్ ఉంటేనే బ్రతకగలదు. తను ఎనకాల ఎన్ని ఫేస్ చేసిందో అది ఎవరికీ చెప్పుకోలేదే తను. తన వల్ల నా పిల్లలు ఇబ్బంది పడతారు. ఇవన్నీ వద్దు. ముగ్గురం పోతే నా పిల్లలతో నేనే కనుక్కున్నా, నేనే సాక్కున్నా, నేనే ఇంత స్టేజ్‌కి తీసుకున్నా. సో, నా పిల్లలు నాతోనే రావాలని గూడా సూసైడ్ చేసుకునిండొచ్చు.
అది ఏంటనేది ముందు ముందు తెలియాలి మనకి ఇంకా. సో పర్టికులర్గా ఈ కేసులో ఒకవేళ నేను చనిపోతే పిల్లలు ఎక్కడ ఎవరు పట్టించుకుని వాళ్ళు ఏమైపోతారా అనేది కూడా ఉండొచ్చు అవకాశం ఉందంటారా? మేబీ ఉండొచ్చండి. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళెవరు చూడలేదు. భర్త కనీసం 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో ఒకసారి వచ్చేవాళ్ళు పిల్లలు చూసుకుంటారనేది ఆడదానికి ధైర్యం ఉండదు ఫస్ట్. ఎవరో ఎందుకండి? ఇప్పుడు మేము ఉంటాం. పిల్లల్ని ఒకరిని నమ్మి ఒకరి దగ్గర పెట్టి ఎళ్ళాలంటే, అయ్యో! తిన్నడా? వాళ్ళు ఫుడ్ పెట్టారా? అని ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్‌లీ. నేను చచ్చిపోతానని తెలిసిన తర్వాత, నా పిల్లల్ని చూసుకుంటారని ఎలాగనుకుంటారండి? ఒక గంట ఫుడ్ పెట్టకపోతే ఏమైపోతారో అని ఆలోచించే తల్లి, నేను చచ్చిపోతానని చెప్పిన తర్వాత పిల్లల్ని చూసుకుంటాదని ఎవరికైనా నమ్మకం ఉంటుందా? ఆ భర్త ఎవరైనా దగ్గరుండి పిల్లల్ని చూసుకోగలడా? అబ్బాయి ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తానండి. ఆడదే చూసుకున్నట్టు మగాడొచ్చి పిల్లల్ని చూసుకుంటాడా? మరి ఏం చేస్తదండి తను? ఎవరు హెల్ప్ లేదు. ఎవరు సపోర్ట్ లేదు. షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఒక్క ఇంగ నిమిషం ఏం చేసిద్ది ఆలోచించుకుంటే పాపం? నిజంగా ఆ మరణ శాసనం మా పిల్లలకి రాయకుండా ఉంటే వాళ్ళ లైఫ్ ఉంటే బావుండు. వాళ్ళు ఈ సమాజంలో బ్రతికేవాళ్ళు. కానీ తను ఎవరికీ చెప్పుకోలేకపోయిందేమో. ఆ టైంకి ఎవరైనా ఒక్కళ్ళు పలకరించి ఉన్నా తను బ్రతికేదేమో. ఆ టైంలో ఎవరు తనకు మాట్లాడిచ్చే వాళ్ళు లేకపోవడం వల్ల ఇలా జరిగింది. నేను అదే అన్నా ఇందాక గూడా. ఒక్కళ్ళన్నా మాట్లాడుంటే సరిపోయేది గదా! సమాజంలోనే గదండీ తిరుగుతున్నాం. ఒక మనిషి ఎళ్తుందంటే అసలు ఏంటి వాళ్ళ టెన్షనా? వాళ్ళ ఫేస్‌లోనా? ఏదో ఒకటి అర్థమైతది గదా! ఎదుటి సాటి మనిషిగా. ఒక్క నిమిషం మాట్లాడితే ఏమైద్దండి? ఎందుకు మాట్లాడలేకపోయారు? అంత బిజీ షెడ్యూల్. ఎవరి ఫోన్‌లు, ఎవరి ల్యాప్‌టాప్స్, ఎవరి టీవీలు గివే ఉన్నాయి తప్ప, కనీసం ఎదుటి వ్యక్తి ఏమైతుందన్నది చూసుకునే టైం గూడా తీరిక లేదా అండి? మరింత దారుణమా? సాటి మనిషిగాన్నా మాట్లాడాల్సింది గదా! ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు కనీసం పక్కనున్న వాళ్ళన్నా కొంచెం సపోర్ట్ ఇచ్చి ఉంటే తనకి, ఈరోజు తన పిల్లలతో ఈరోజు భూమి మీద నిలుచుకొని హ్యాపీగా ఉండేదేమో. సో పోలీసుల ఎంక్వైరీ అండ్ భర్త చెప్తున్న దాని ప్రకారం ఈవిడికి ఎలాంటి వివాహేతర సంబంధాలు కూడా ఏమీ లేవు. అలాంటి ఆవిడ సో ఇంత క్లీన్ గా ఉండి ప్రొఫైల్ ప్రకారం కావచ్చు, ఇటు పర్సనల్ గా కావచ్చు, ఇటు ప్రొఫెషనల్ గా ప్రకారం కావచ్చు, ఇటు ఫినాన్స్ ప్రకారం అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇప్పటిదాకా ఆవిడ చేసిన ఇది కావచ్చు, ఎక్కడ ఎంత కూడా మొత్తం ఒక వైట్ పేపర్ లా ఉంది. అసలు అంత ఇదిగా ఉండి ఒక్కసారి పిల్లల్ని చంపాలి, నేను చచ్చిపోవాలన్న ఆలోచన పెళ్ళైన ఆడవాళ్ళలో పర్టికులర్‌గా ఎలోన్‌గా ఉండి అంటే నా బాధ ఎవరికీ అర్థం కాదు, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళు కాదు అవును. దాదాపుగా కొన్ని లక్షల మంది ఉంటారు. ఓన్లీ తెలుగు అవును. స్టేట్స్‌లో లక్షలు గూడా గాదండి. కోట్లల్లో ఉంటారు చెప్పలేం. మన మన తెలుగు స్టేట్స్ అంటే ఆ కోట్లల్లో లక్షల్లో మీరు కూడా ఉన్నారా? అలా అని చెప్పలేమండి. ఉంటాయి. కొన్ని కొన్ని చెప్పుకోలేనివి ఆ! ఉంటాయి. చెప్పుకునేవి ఉంటాయి. అర్థం చేసుకుంటే అన్ని షేర్ చేసుకోవచ్చు. అర్థం చేసుకోలేనప్పుడు కొన్ని కొన్ని వదిలేయడం బెటర్ అనిపిస్తది. అంటే ఆ ఓపిక కూడా ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ సరిపోతది కదా! అవును. అప్పుడు నేను అదే అంటున్నానండి. ఇప్పుడు నేను చెప్పుకోలేనివి ఉన్నాయంటే ఆ ప్రెషర్ తీసుకోలేనప్పుడు అసలెందుకు నాకు ఈ బ్రతుకు అనిపిస్తది ఒక్కొక్కసారి. ఈ నేనే అనేదాన్ని లేకోకుండా ఉంటే అందరూ మంచిగుండేవాళ్ళు గదా! సరే అలాగే అనిపిస్తది. ఇలాంటి అమ్మాయిలకి ఎవరికైనా ఇలాంటి ఒక మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటేనే ఫ్యామిలీని లీడ్ చేయగలదండి. మెంటల్‌గా సపోర్ట్ లేకోకుండా అంటే అసలు ఫ్యామిలీని లీడ్ చేసే ఆడది ఎవ్వరు లేరండి. అది మంచైనా, అదైతే మీరు చెడైనా చెప్పిన మాట తీసుకోవాలి ఫస్ట్. శృతి గారు. ఇప్పుడు అవే మాటలు అంటే నేను చాలా మంది అంటే విసిగెత్తిపోయిన మహిళల దగ్గర నుంచి వింటా ఉంటా. ఎందుకంటే మనం టీవీ తరపున మనం ఒక షో చేస్తాం అన్నమాట. సో ఈ భార్యాభర్తల ఇష్యూస్ కావచ్చు, తల్లిదండ్రులు చూడట్లేదని కావచ్చు, అలాంటివి చేస్తా ఉంటాం. సో వాటికొచ్చే కాల్స్‌లో చాలా మంది మహిళలు తాగొచ్చి కొడుతున్నారనో, లేకపోతే ఇంకోటనో ఇలా వేధిస్తున్నారు మమ్మల్ని. చాలా అసభ్యంగా మాట్లాడతారు. ఏదన్నా ఎవరితోనో ఒక మాట మాట్లాడితే అనుమానాలు పెరిగిపోతున్నాయని. వీటన్నిటికి అసలు అంటే ఇలాంటి ఫుల్ స్టాప్ పడాలంటే నిజంగా కమ్యూనికేషన్ అవసరం అంటారా మనుషుల మధ్య? ఖచ్చితంగా అండి. కమ్యూనికేషన్ ఉండాలి. అది మంచైనా, చెడైనా ఆ హ్మ్. టైం అనేది భర్త భార్యకిచ్చినా, భార్య భర్తకిచ్చినా వాళ్ళ లైఫ్ హ్మ్. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి. ఆ టైం అనేది గ్యాప్ ఎక్కడైతే వస్తదో, ఆడది చనిపోవాలనో, లేదంటే భర్త వాదించడమో, ఇట్ట మాట మాట హ్మ్. పెరగడం వల్లే జరుగుతాయి తప్ప సూసైడ్‌లనేవి. ఎవరు కావాలని చేసుకోరండి. ఓకే. ఫైనల్‌గా విజయారెడ్డి ఇష్యూలో ఏం చెప్తారసలు? అంటే సాటి మహిళలు చాలా మందున్నారు. ఇప్పుడు ఒక రకంగా ఇలాంటి క్రైము సూసైడ్ చేసుకోవాలి, పిల్లల్ని కూడా చంపేయాలి, నేను వాళ్ళతో పాటు నేను చచ్చిపోవాలి. ఈ క్రైమ్ రేటు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద జాబ్స్ చేసేవాళ్ళు, హైలీ ప్రొఫెషనల్స్ ఇలాంటి వాళ్ళలోనే ఈ యొక్క అది థాట్ ప్రాసెస్ పెరిగిపోతుంది బేసిక్‌గా. కానీ చదువుకున్నోళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటోళ్ళ దగ్గర ఇలాంటి వాతావరణం కనిపించట్లేదు. సో అవును. ఇక్కడుండి హైదరాబాద్ లాంటి, చెన్నై, బెంగుళూరు, బాంబే ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఉండి స్ట్రగుల్ అయ్యే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకి ఎవరైతే ఉంటారో, మహిళలు ఎవరైతే ఉంటారో పర్టిక్యులర్‌గా
వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సలహా ఏంటంటే ఏం చెప్తారండి? జాబ్ చేసుకోవాలండి. జాబ్ చేసుకున్నంత మాత్రాన కనీసం భర్త కూడా సపోర్ట్ ఉంటే, వాళ్ళిద్దరి మధ్య ఏది జరిగినా, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏదున్నా, చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఏమున్నా, ఒక చిన్న కమ్యూనికేట్ ఇద్దరు. అసలేంటి నీ ప్రాబ్లమ్ ఏంటి? నీ ప్రాబ్లమ్ ఏంటి? ఒక 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడుకుంటే లైఫ్ చాలా బావుంటదండి. కానీ చెప్పుకుంటే భర్త ఏమంటాడో, భార్య ఏమైతదో ఈ టెన్షన్స్ వల్ల ఇట్లనే చచ్చిపోతున్నారే తప్ప, కానీ మాట్లాడదామనే ధైర్యం అయితే ఎవరు చేయట్లేదు. ఇది చెప్తే నా భర్త ఏమనుకుంటాడో, ఇది చెప్తే నా వైఫ్ ఏమనుకుంటదో, ఈ మైండ్‌తోనే ఆగిపోతున్నారే తప్ప, ఓకే. ఓపెన్ అయితే గదా తెలుస్తది మంచా? చెడా? ఓకే. నేను తీసుకుంటాను. మన లైఫ్ బావుండాలి. మన పిల్లల అంటే లైఫ్ ఒక బావుండాలి. రకంగా మొహాలకి మాస్క్ వేసుకొని వాళ్ళు అంటే తిరుగుతున్నారు. వాళ్ళకున్న అవును. బాధల్ని మనసులో అన్ని పెట్టుకొని పైకి ప్రతి ఒక్కరండి. నవ్వుతున్నారు. ప్రతి ఒక్కరు. ఒక్కరు గాదు మాస్క్. ఈవెన్ అబ్బాయిలతో సహా. ఉమ్, వెనకాల సెకండ్ ఫేస్. అమ్మాయిలకి సెకండ్ ఫేస్. ఖచ్చితంగా ఉంటుంది. రాసి పెట్టుకొని కావాలంటే నేను చెప్తాను. ఎవరికైనా చెప్తానిది. ఉమ్, డైరెక్ట్ ఫేస్ చూసింది నిజం గాదు. సెకండ్ ఫేస్ కనీసం ఖచ్చితంగా ఉంటుంది. 99.9% ఉంటది. సెకండ్ ఫేస్. ఉమ్, ఇవి తీసేసి ఓపెన్‌గా కూర్చొని ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ 8 కంతా ఇంటికెళ్తారు గదండీ! 6-7 ఎళ్తారు గదా! ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని కమ్యూనికేట్ అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదండి ఎవరికైనా హస్బెండ్ అండ్ వైఫ్‌కి. ఫ్యామిలీ చాలా బావుంటది. ఇప్పుడు మాట్లాడుకోకపోవడం వల్ల, షేర్ చేసుకోకపోవడం వల్ల, చెప్తే ఏమైతదో సెకండ్ ఆప్షన్ తీసుకుంటారు జూడండి ఇంకా. ఉమ్, ఫ్రెండ్స్ అనా, ఇంకొకటనా తీసుకుంటారు. దానివల్ల వాళ్ళు బ్లాక్‌మెయిల్. ఇది గూడా ఒక రీజన్ ఉంటుంది చనిపోవడానికి. కానీ పక్కన వాళ్ళకి షేర్ చేసుకోకూడదు. భర్త అర్థం చేసుకునేలా ఉంటే చేసుకోవాలి. లేదా గమ్మున అయిపోవాలి. అలాంటి విషయాలకు అసలు ఎళ్ళకూడదు. ఏంటా ఇప్పుడు చనిపోయిన ఆవిడ విషయంలోకొస్తే ఎందుకు చనిపోయింది? అన్నీ బావున్నాయి. బట్ చనిపోయింది. ఎందుకు చనిపోయిందనేది రీజన్ లేదు. ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఎవరికైనా సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఎవరికైనా సరే ఇప్పుడు నేనిచ్చే సజెషన్ ఏందంటే సెకండ్ ఫేజ్ వదిలేయండి. ఉన్నది ఉన్నట్టు బండ పగలగొట్టినట్టు మాట్లాడండి. అది భర్త, ఫ్యామిలీయా, తల్లిదండ్రియా ఎవరైనా సరే మాట్లాడండి. తప్పుంటే తప్పని చెప్తారు. లేదా లేదనే జెప్తారు. కానీ సెకండ్ ఫేజ్ యూజ్ చేసుకొని చచ్చిపోయే డెసిషన్స్ అయితే తీసుకోవద్దండి. ప్రాణం చాలా విలువైంది. పోతే మళ్ళీ రాదు. exactly. బ్రతికి సాధించాలి గానీ చచ్చిపోతే ఏమొస్తదండి? ఉమ్. ఒక వారం, అదే 15 రోజులు మాట్లాడుకుంటారు. లైట్ తీసుకుంటారు. ఎవరెవరి బిజీ షెడ్యూల్స్ ఇన్ని ఎవ్వరు రోజులు పట్టించుకోరు. పిల్లల్ని ఎంతో అపురూపంగా పెంచి వాళ్ళని ఆ! ఆవిడే కని ఆవిడే చంపడం. ఇన్ని ఇయర్స్ అదే అంటున్నానండి. ఇన్ని ఇయర్స్ ఎవరి సపోర్ట్ లేకుండా చూసుకున్న తను, ఇప్పుడు చనిపోయిందంటే అంత పిల్లలు ఎవరైనా చనిపోతారా అండి? ఒక 10థ్ టు ఇంటర్ స్టాండర్డ్ పిల్లలు ఎవరైనా చచ్చిపోవాలంటే చనిపోతారా? వాళ్ళ అమ్మతోని అసలు వెళ్ళిపోతారా? అవును. వాళ్ళకైనా చదువులేని పిల్లలా? కనీసం ప్రపంచం తెలియని పిల్లలా? లేదు గదండీ! తీసుకెళ్ళి చనిపోయారు. పిల్లలతో పాటు చనిపోయిందంటే తనెంత ఫేస్ చేసుంటుందో ఎవరికీ చెప్పుకోలేదంటే అసలు అక్కడ ఏం జరిగిందనేది ఎవరైనా ఊహించుకుంటున్నారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శృతి గారు. సో ఇది శృతి గారి అనాలిసిస్. మీరు ఏమనుకుంటున్నారో మస్ట్‌గా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో ఇలాంటి వాటిని అంటే ఈ సాఫ్ట్‌వేర్ వరల్డ్‌లో పర్టిక్యులర్‌గా స్ట్రెస్ పెరిగిపోతుందనే ఒక ఉద్దేశంతో ఇలాంటి క్రైమ్ రేట్లు ఎక్కువైపోతున్నాయి కదా! సో ఇలాంటివి తగ్గాలి అంటే మీ దగ్గర ఏమన్నా ఒక సజెషన్ ఉంటే సో దానివల్ల ఒకళ్ళైనా మారే ఛాన్స్ ఉంది. ఒక ప్రాణం పోకుండా ఆపే ఇది మీకుంటది. సో అది లైఫ్ లాంగ్ ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదన్నమాట. సో మస్ట్‌గా మీరేమనుకుంటున్నారో ఒక ప్రాణం పోకుండా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలనే దానిపై కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.